రే గోపాలు, హ్మ్. ఏందిరా ఈ పొద్దు పొద్దున్నే నీ లొల్లి? ఊరి నుంచి మా వాడు వస్తున్నాడు రా. సెంటర్ దాకా పోయిస్తా. ఆ చెత్తోడు వస్తాడు, వాడికి డబ్బులు ఇచ్చి పంపించేసి. డబ్బులెక్కడివి? రేయ్, రెంట్ కూడా కట్టలేదురా 5 రోజుల నుంచి. ఆ ఓనర్ వచ్చినప్పుడు చూసుకుందాం తీ. సరేలే, చెత్తోడికి ఏదో ఒకటి చెప్పి పంపించేసి. సరేనా? హ్మ్. చెత్తంతో పాటు ఈ దరిద్రాన్ని కూడా పంపియాలి. రూమ్‌కో దరిద్రం పోద్ది. ఛీ! ఏయ్! వీడియో కాల్ చేయాలనా? చూడాలనుంది. రేయ్! ఇది మరీ టూ మచ్ రా. ఏదో చాటింగ్ అయితే యాక్ట్ చేస్తాను గానీ, వీడియో కూడానా? పుక్కట్లా చేస్తున్నావు అరా ఏమన్నా? నీ సెల్‌లో రీచార్జ్ చేస్తా అని చెప్పినాగా. అయినా నేను వీడియో కాల్ చేసినప్పుడు నువ్వేం చేయాలిరా? బేబీ డాడీ పక్కనున్నాడు మళ్ళీ చేస్తా అని చెప్పేసి కట్ చేయాలి. ఇట్లా లిఫ్ట్ చేసి మూడ్ స్పాయిల్ చేయొచ్చారా? ఒరేయ్! ఇదంతా కాదురా. నువ్వే బయట ఒక అమ్మాయిని పడేసి ఇవన్నీ చేసుకోవచ్చు కదా! నాకెందుకు ఈ టెన్షన్‌లు ప్రతిరోజు? అరే బయట అమ్మాయిలు దొరుకుతలేరనే గారా నాకు ఈ బాధ అంతా. ఛీ! ఇంత గరువులో ఉన్నావేంట్రా? నా బండి రే గోపాలు, ఆ! నా ఫ్రెండ్ రా. ఏ హాయ్ బ్రో. హ! హ్మ్. పెళ్లి చూపులకొచ్చింది నువ్వేనా? అవును. ఏం పేరన్నావు? సూరి. నీ పేరు కాదు, నువ్వు పెళ్లి చూపులకు వచ్చావు కదా, ఆ పిల్ల పేరు. ఆ పిల్ల పేరుతో నీకేం పనిరా? పేరే కదా అడిగింది, నువ్వు ఆగు. ఆ పిల్ల పేరు సునీత. ఏ సునీతనా? రెయిన్బో గర్ల్స్ హాస్టల్లో ఇప్పుడు బ్లూ జీన్స్ వేసుకుని ఆఫీస్కి పోతుంది. ఆ పిల్లనా? హే! ఏంట్రా? ప్రపంచంలో అందరూ ఆఫీస్కి వెళ్తున్నారా, మనం తప్ప. మ్మ్. సర్లే అన్నా, ఆ? పెళ్లి చూపులకు వచ్చావు, ఆల్ ది బెస్ట్. రేయ్, అన్న ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాడు, మనం మర్యాదలు ఎక్కడ కూడా తక్కువ చేయకూడదు. ఏంటి? చూసావా? ఆ. అయ్యో డబ్బులు నా దగ్గర. అన్న ఏం టిఫిన్ తింటే అదే తీసుకురా, ఖర్చంతా నాదే. ఖర్చు ఎవరిదన్నావు? ఆ? నాదేరా. ఏ అన్న కోసం ఆ మాత్రం చేయలేనా? రే గోపాలు, రే గోపాలు, ఆ! అన్నకు 2 ఎగ్ దోశ చెప్పు, మసాలా దిట్టంగా ఉండాలి. ఏంటి అన్న? మ్. కుమ్మేద్దాం. ఆ? ఏం జరుగుతోంది? తీసుకొని వస్తా. ఆ? ఏమో, సరే పద. ఇదేంటి కొత్తగా ఖర్చు వీలు పెడతామంటున్నారు? రేయ్ లేవండ్రా, రేయ్ జై యబ్బా ఎదవా, లే లే. ఏందిరా ఈరా! చిత్తూరుకి ఏదో ఒకటి చెప్పి పంపించచ్చు కదరా. చెత్త కాదరా నీ అబ్బా, ఓనర్ గాడు వచ్చాడు. ఆ? ఏంది ఇప్పుడు వచ్చిండా? ఈ రోజు డబ్బులు తీసుకోపోదామని ఫిక్స్ అయి మరీ వచ్చిండు. ఏడ పని లేదా రా ఓనర్ గానికి? అయినా మనం ఇచ్చే పైసలతోనే బతుకుతుండారా ఇంట్లో. అట్లనా? ఒక నిమిషం నేను మళ్ళీ చేస్తా. ఏంది ఇది? ఇలా పెంట కుప్పనా? ఈ సిగరెట్లేంది, ఆ మందు బాటిల్ ఏంది? గిట్లనేనా మెయింటైన్ చేస్తే? 15 నిమిషాల్లో మొత్తం నీట్నెస్ ఉండాలి, లేకపోతే బయట టూలెట్ బోర్డు పెట్టేస్తా చెప్తానా. వద్దనరా. ఏందో ఈడు. ఆ, సరేరా నేను వస్తున్నా. పోయిండా బయట? నేను చెప్పేది మంచిగాను బ్రో. ఆ, సరే సరే చెప్పు. ఏ మనిషి అయినా సక్సెస్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకుంటాడు, కానీ నువ్వు సక్సెస్ కాకముందే పెళ్లి చేసుకుంటున్నావు. అది ఎంత డేంజరో తెలుసా నీకు? ఆ? ఇప్పుడు నీకు పెళ్ళైతే కట్నం ఇస్తారు కదా, ఆ. అది ఎంత కాదనుకున్నా సంవత్సరాలు అయిపోతాయి. తర్వాత ఏం చేస్తావు? అడుక్కుంటావా? ఆ? అందుకే
నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. అదే పైసలు నాగింటి ఇచ్చినావనుకో, ఇప్పటి నుంచే అడుక్కోవచ్చు. ఎన్నిసార్లు చెప్పిన తిరుపతి క్లయింట్స్ ముంగట నా ఇజ్జత్ తీయద్దని చెప్పి. రేయ్, ఇంకోసారి క్లయింట్స్ అన్నావనుకో చూడు. రే సూరే, ఈ దరిద్రుడి మాటలిన్నావనుకో, ఆ సదానందం గాడి మాదిరిగా అప్పులిచ్చిన వాళ్ళందరికీ భయపడి ఇదే రూమ్లో దోవలాడుకుంటూ తిరుగుతావు చెప్తున్నా. అంతా బానే ఉంది గాని ఈ అమ్మ వినేశాడు. మా జిట్ట నా గురించి ఎందుకురా? సంకనాకపోయే వాళ్ళని చూపించడానికి నువ్వు తప్ప నాకు ఇంకెవరు కనిపించలే ఈ రూమ్లో. రే సూరే, ఎట్రా. కూర్చో, ఏయ్, నేను నన్ను చెప్తున్నారా? తారా? వద్దు. రే, 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 రే. నీ యవ్వ ఫ్లవలవా. చి, ఇది కూడా ఏడగొట్టాడేదవా. నాకు టైం వస్తుందిరా, అప్పుడు చెప్తా. అడ చూడు, అది ఎట్లుందో చూడు. ఏయ్, ఏంద్రా ఇది? ఏయ్. ఏంద్రా ఇది అంతా? ఆ? ఆ? ఆహా. ఏమన్నా సెటప్ చేసుకున్నారా? ఎందుకేనా రూమ్ ఇచ్చింది మీకు? అయ్యో మేము తాగినే కాదు అంకుల్. అయ్యో, మీరెందుకు తాగుతారయ్యా? మీరు పండుకున్నప్పుడు నేనే వచ్చి తాగి మిచ్చర్ బుక్కిపోయినా. అది కాదు అంకుల్. అంకుల్ అనకరా. నువ్వు పైసలు ఇచ్చిపోయినా పర్వాలేదురా, దండం పెడతా అంకుల్ అనకరా. మరి ఆ సదానందం గాడి పిలిస్తే వాడిని ఏమన్నావు? అరే సదానందం అంటే పిల్లోడ్రా అనొచ్చు. పిల్లోడా? అరే గోపాలో, ఆ సదానందం గాడు ఏర్లు ఇత్తనాలు ఎక్కడ తెచ్చుకుంటాడో కనుక్కోరా. నేను కూడా ఈ రోజు నుంచి అవే తింటా. పెళ్ళాం బిడ్డలు ఉన్నాడేమో ఈయనకి బచ్చల్లాగా కనపడుతున్నాడు. అసలు పెళ్ళి చేసుకుంటానో లేదో అని అర్థం కాక ఇలా బ్యాచులర్గా మిగిలిపోతే మాత్రం ఈయనకి తమ్ముళ్ళగా కనపడుతున్నా. ఇగో ఇక్కడ ముచ్చట రెండుది, ముందు అదెల్ల దిగుర్రీ. మీరు ఇట్లా రూమ్ కంపు కంపు చేస్తున్నారని తెలిస్తే ఆంటీ వచ్చి మొత్తం సామాన్ బయట పడేస్తుంది. ఎస్ ఆ రోజు తాగాను, ఆ ముందు రోజు తాగాను, నేను చేసిన ప్రతి సర్జరీ తాగే చేశాను, మళ్ళీ వీడు. ఇప్పుడు కూడా తాగాను. ఎస్ ఐఎమ్ ఆల్కహాలిక్, నాకు డ్రింకింగ్ ప్రాబ్లం ఉంది. కానీ ఇప్పటిదాకా ఏ పేషెంట్కి హాని జరగలేదు అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్. ఐఎమ్ గుడ్ ఎట్ వాట్ ఐ డూ, గాడ్ డామ్ ఇట్. ఏంది బాబు డాక్టరా? అవును అంకుల్. అవునా? సదానందం గాడి బుక్స్ ఇలా వనకొస్తున్నాయన్నమాట. రోడ్ రోలర్ ఏమన్నా తెప్పిమంటావు తిరుపతి? అంకుల్, అదే పేస్ట్ అయిపోతాను. గవన్నీ కాదు, అంకులోడు బంద్ చేయ ముందు నువ్వు. అవును, నీ వయసు ఎంత? ఒక 28 ఉంటాయి అంకుల్. మరి 36 అని ఉన్నది రెంట్ అగ్రిమెంట్లా? అంటే అటు ఇటు ఉంటాయి. ఎటు చూసినా 10 సంవత్సరాలు తేడా ఉన్నది నువ్వు చెప్పిన దానికి. ఇక మళ్ళీ అంకుల్ అనకు చెప్తున్నా నువ్వు. అంటే డబ్బులు కొంచెం టైట్గా ఉన్నాయి అంకుల్. అన్నా, చూస్తేనేమో బగ్గదాగి షర్ట్లు అంగిలు టైట్ అవుతున్నాయి. పైసలు లేవని చెప్పు నేర్చారు. రెంట్ పరిస్థితి ఏంది మళ్ళీ? అది మీరే చూడాలన్న కొంచెం. ఇవాళ ఎట్లయినా పైసలు వసూలు చేసుకుని పోవుడే. ఇక టైం లేదు, పోయి తీసుకురాపు. నడు. గోపాలో, గోపాలో, అవును, మీకు ఇంతకీ పెళ్ళిళ్ళైనాయా? చేసుకుందాం అనుకున్నాం, కానీ పెళ్ళాన్ని సుఖపెట్టలేని మాకు పెళ్ళిళ్ళు చేసుకొని ఏం ఉపయోగం అని చెప్పేసేసి చేసుకోలేదు. ఏదో తేడా ఉంది. హెచ్చి చెప్పు పట్టుకొని కొడతా మిమ్మల్ని ఒక్కొక్కరిని. నేను మాట్లాడింది డబ్బుల గురించి. అవునా? అంతేలే అంతేలే. ఈ మధ్య నాలాంటి అందగాళ్ళే అమ్మాయిలు పట్టించుకోవడంలే. ఇంకా మీరంతా పెద్ద ఆప్షన్స్ చెప్పండి. అవును బాబు, నీకు ఎలాంటి అమ్మాయి కావాలో? బాబు బెబ్బే బెబ్బే. అయ్యో, ఇంత సైలెంట్గా ఉంటే మంటపంలో అమ్మాయి పెళ్లి పట్టుతో జంప్ అవుతుంది.
ఈ మధ్య నాలాంటి అందగాళ్ళనే అమ్మాయిలు పట్టించుకోవడం లేదు. ఇంకా మీరంతా పెద్ద ఆప్షన్స్ చెప్పండి. ఇంత సైలెంట్గా ఉంటే మంటపంలో అమ్మాయి పెళ్లి పంతులతో జంప్ అవుతుంది. పిలిచినావంట? ఇదిగో దేనికిరా? సూర్య ఆ? పెళ్ళిళ్ళ గురించి చెప్పాలంటే పెళ్ళైన కొత్తల్లో పిల్లలందరినీ అబ్జర్వేషన్లో పెడతారు. వీడు మంచోడా కోపిష్టోడా ముద్దపప్పు అయితే ముద్దపప్పు అయితే ఇంకోడొచ్చి పచ్చి పులుసు పోసి జురుకవుతుంది. రే తిరుపతి, ఆ, ఇప్పుడు మన సదానందం గారు కోపిష్ట అంటావా ముద్దపప్పు అంటావా? ఆ రెండు కాదు, ఆ, ఆ జుర్రుకుపోయే పచ్చి పులుసు వాడే. ఆడి గురించి చెప్పాలంటే ఆడు పసికొన కాదురా, కసిక్కోన. ఆడు రాలేదే తినడానికి. వాడి వాళ్ళు తినడట. ఏం మాయరాగం? ఏదో పిల్లకి జ్వరం వచ్చిందట. అయితే జ్వరం దగ్గరదాకా ఉపవాసం ఉంటా అని చెప్పేసి. కాదురా, ఆడేం కాలేజ్ పిల్లాడు అనుకున్నాడా ఎన్నాడు? ఆడికి పెళ్ళయిందిరా, అది నువ్వు గుర్తు చేస్తా ఉండు అప్పుడప్పుడు. రోజు రోజుకి మరీ అద్మానంగా తయారవుతున్నాడు. అదిగా తిరుపతి, చెప్పు. పెళ్ళై పిల్లలున్నానికేమో అమ్మాయిలు ఎంబడి పడుతుండ్రు. నేనేం తక్కువ చేసిన? ఒక్క అమ్మాయి ఉన్న ముఖం చూస్తలేదు. ఏదో జిమ్మిక్కుంది. జిమిక్కులు గిమిక్కులు ఏమి లేవు ఇక్కడ. రహస్యం అంతా ఆడు కట్టుకున్న లుంగిలోనే ఉన్నది. వానికి ఏముందో నాకదే ఉంది కదా. అరే పిచ్చోడా, నేను చెప్పేది పవర్ అంతా ఆ లుంగిదే అని. అర్థమైందా? అయితే ఈ కాంచి నేను కూడా అన్నీ తీసేసి అలాంటి లుంగిలే కట్టుకుంటా. నువ్వు ముందు వచ్చిన అమ్మాయిల్ని క్లయింట్స్ అని సావగొట్టుకుంటే చాలు. ఏదో సక్సెస్ కావాలన్న ఆరాటంలా పెళ్ళనే కాన్సెప్టే మర్చిపోయినా. ఇప్పుడు నీ పెళ్ళికి ఏం తొందర వచ్చిందిరా? ఇప్పుడు కూడా తొందర వల్లే అనుకో పెళ్ళికి. లైఫ్లో నీలాగా మిగిలిపోతా అని భయం. నీ అబ్బా చూడా చెప్తున్నా, మూతి పగులుతుంది నీకు. మూసుకొని తిను. నా గురించి మాట్లాడుతున్నా. తినరా? అబ్బా అమ్మా, ఏం లేదా? నా కోసం ఏమో చెప్తేనే సరిగా ఎలా ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? ఏం అమ్మా, ఓ మొత్తం ఖాళీగా ఉన్నాయి. అబ్బా ఫీవర్ తగ్గిందా బంగారం? ఫీవర్ వచ్చిందేమో, బిర్యానీ మింగి తింటే దానికోసం నేను పస్తులున్నానా? A few moments later. అమ్మా, అవసరమారా నీకు గర్ల్ ఫ్రెండ్? పైగా వాళ్ళ కోసం ఉపవాసాలు ఒకటే. తినడానికి ఏమైనా చేయమంటావా?
చేయడానికి సామాన్లు ఏమీ లేవు. ఆ తేనాకేసి వచ్చి పడుకో. రేయ్, మా ఫ్రెండ్ ఒక ఆడియో లింక్ పంపించిండు. న్యాచురల్గా తగ్గిపోద్దంట. పెట్టు. మా సబ్స్క్రైబర్లకి శ్రేయోభిలాషులకి అందరికీ మా శుభోదయం. చేసే ప్రతి పనికి ఒక పద్ధతి ఉంటుంది. అది కరెక్ట్గా అనుసరించకపోతే చాలా సమస్యలు వస్తాయి. ముందుగా చేయాల్సిన పని, ఒక 3 చెంబుల నీళ్ళు తీసుకొని అరగంట పాటు స్టవ్ మీద పెట్టి మరిగేలా చూడండి. అరే తిరు, పోయి వేడి నీళ్ళు కాబెట్టు పోపో. మొత్తం విన్నా ఉండరా? అరే ఇట్నే చేసుకుంటూ పోతే సాయంత్రం అవుద్ది, ఉన్నది కూడా వీకుద్ది. ఓకేనా? తిరు, ఆ, వాడేదో ట్రై చేద్దాం చూస్తున్నాడు కదరా, అనవసరంగా గొడవలు ఎందుకురా ప్లీజ్. సరేలే. ఇప్పుడు పదార్థాన్ని తీసి గంట సేపు నీళ్ళల్లో పెట్టండి. రేయ్, నీళ్ళల్లో అంటబెట్టు. ఏంటి ఈ నెలలోనా? ఇంకేమైనా ఉందా? అరే నీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా? లేదు కదా, మరి ఎందుకురా అనవసరంగా క్వశ్చన్స్ అడుగుతావు? నేల చూసి మాట్లాడరా. రేయ్, నాటు వైద్యం అంటే అట్నే ఉంటుంది. ఇప్పుడు ఒక పొడవాటి కత్తిని తీసుకొని పదార్థాన్ని అడ్డంగా కట్ చేయండి. కత్తుందిగా. ఎందుకు లేట్ ఎందుకు? అంటే కట్ చేసి మింగుతారా? మళ్ళీ ఎలా అతికిస్తారా? అరే, ఎలా కట్ చేయాలో చెప్పినోడు ఎలా అతికించాలో కూడా చెప్తాడు కదా. లాస్ట్ వరకు ఫాలో అయితే మొత్తం సెట్ అయిపోతుంది. మరి అలా అవ్వకపోతే ఊకుంటామా? ఆ వీడియోలో ఉన్నంత ఫేకు నమ్మొద్దు అని చెప్పేసి కామెంట్ బాక్స్లో రాస్తాం. నెక్స్ట్ ఎవరు మోసపోకుండా. ఏంటి నువ్వు కామెంట్ పెడతావు, తర్వాత ఏం చేస్తావు? నీ క్లయింట్స్ అని నీ గోల్ నువ్వు చేసుకుని దొబ్బేస్తావు. మరి నేనేం చేయాలరా? రైల్వే స్టేషన్ ఉంటా, బస్ స్టాండ్ ఉంటా, చక్క భజన చేసుకుంటూ తిరగాలనా? అరే అట్లా కాదురా, ఇట్నే చాలా మందికి తగ్గిందంట. మొత్తం విన్నాక అప్పుడు చూద్దాం పరిస్థితి ఏందని. అరే, వాడు అలాగే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, కానీ నువ్వు ప్లే చెయ్యి. ఇప్పుడు గట్టిగా మసాలా తగిలించి వేడి వేడి నూనెలో డీప్ ఫ్రై చేయండి. ఒట్టి మసాలా ఏందిరా? అది చికెన్ మసాలానా, మటన్ మసాలానా, ఏంది? ఒరే వంటల మాస్టరు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో మర్చిపోయారా? నా గురించి ఆలోచించడరా, నేను చచ్చిపోయేలా ఉన్నాను. అవునరా, అసలు ఈ మసాలా ఎందుకు వచ్చింది? ఒకసారి నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి కనుక్కో. డీప్ ఫ్రై చేయడం ఏందిరా? చచ్చిపోతాడు. అరే ఎందుకు, లాస్ట్ వరకు విందాం కదరా. నువ్వు ఇంకోసారి లాస్ట్ వరకు అంటే నేను చంపేస్తారా? నేనేం చేస్తాను తెలియదు. అరే మల్లేష్, ఏం పెట్టినావురా లింక్ పంపించమంటే? నేను ఇంకా పెట్టలేమమ్మా లింక్. ఏం లింక్ వచ్చింది నీకు? ఉండు చూస్తా. అరే పిచ్చోడా, మీ రూమ్ లో బోటీ ఫ్రై వండుకున్నామంటే మన విలేజ్ స్టైల్లా, అప్పుడు పంపిందిరే అది. రేయ్, ఇవన్నీ కాదురా, ఇక్కడే దగ్గరలో మా ఊరోడు హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. మరి దగ్గర నుండి ఏం చేస్తున్నారా? మీరేదో ట్రై చేస్తున్నారు కదా అని చెప్పలా. అంటే డీప్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నావా? ఫోన్ చేసి రమ్మను. సర్లే ఏడోకు, చేస్తా. ఫ్యాన్ పెట్టు. ఈరోజు కష్టమేలే బేబీ, కొంచెం హెల్త్ బాగాలేదు. నేను ఇప్పుడు వాకింగ్ చేసే పొజిషన్లో లేను బేబీ. మళ్ళీ కలుద్దాం. దేవుడా, అన్నీ ఈరోజే అవ్వాలా?
ఏమైందిరా? ఏమీ లేదు, కొంచెం మండుతుంది. సర్లే, డాక్టర్ వస్తున్నాడంట, దగ్గరలో ఉన్నాడు. ఏం కాదులే, సరేనా? ఉమ్. అది కాదు కానీ ముందు పిల్లల గురించి చెప్పుర్రి. ఏంద్రా సారీ పెళ్ళిళ్ళ గురించి చెప్పుండ్రి. పెళ్ళిళ్ళ గురించి చెప్పాలంటే పెళ్ళైన కొత్తల్లో పిల్లలందరినీ అబ్జర్వేషన్లో పెడతారు. ఆ, వీడు మంచోడా కోపిష్టోడా ముద్దపప్ప అని చూస్తారు. ఒకవేళ ముద్దపప్పు అయితే ముద్దపప్పు అయితే ఇంకోడొచ్చి పచ్చి పులుసు పోసి జురుకవుతాడు. రే తిరుపతి, ఆ, ఇప్పుడు మన సదానందం గారు కోపిష్ట అంటావా ముద్దపప్పు అంటావా? ఆ రెండు కాదు, ఆ, ఆ జుర్రుకుపోయే పచ్చి పులుసు వాడే. ఆడు గురించి చెప్పాలంటే ఆడు పసికొన కాదురా, కసిక్కోన.